ఏంటండి ప్రాబ్లం ఏంటండి? ఎన్నిపోసా నరం నొక్కిందన్నారు సార్. ఇది కాలు ఇంక మొత్తం నడవనెత్తలేదు సార్. నడవనిక హాస్పిటల్ తిరిగాం కానీ తగ్గలేదండి. స్కానింగ్లు 3 చేసి ఎక్కడ ఏం తగ్గలేదు. అందుకని ఎన్ని రోజుల నుంచి మీరు ఇబ్బంది పడ్డారు? ఇది 5 నెలలు అండి. మీ దగ్గరకు వద్దులకు 5 నెలలు అయింది. 5 నెలల నుంచి హాస్పిటల్స్ హాస్పిటల్ అన్ని తిరిగాం. సరే, ఏం వాడారు? మెడిసిన్స్ అవి వాడారు? అసలు 3 స్కానింగ్లు అండి, 4 హాస్పిటల్ తిరిగాం. వాళ్ళు ఎక్కడ ఏం అవ్వలేదు. అక్కడ ఏం తగ్గదంటున్నారు, ఏం అవ్వట్లేదు. కాకినాడ అన్న వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని చూపించుకుందాం అని ఇక్కడికి వచ్చామండి. రాజమండ్రి దగ్గర సంపతనగరం ఉన్నది, అది ఇక్కడ చూపించుకుందాం అని వస్తే మాకు తెలిసిన ఫ్రెండ్ కూడా చెప్పారండి అడ్రస్. నాడీ కేర్ దగ్గరికి వెళ్ళండి, అక్కడ ఒక ఆయన మా ఫ్రెండ్ తగ్గిందంట, ఆయన అడ్రస్ ఇస్తే ఆయన ద్వారాగా ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కూడా పైకి ఎక్కలేకపోయానండి, అసలు నడవలేకపోయాను. మా మిస్సెస్ చేయి పట్టుకుని పైకి జాగి ఎక్కిచ్చారు. ఇక్కడికి వచ్చేప్పుడు మానేసి 15 రోజులు పైన అయిపోయింది. సరే ఒకసారి మళ్ళీ డాక్టర్ గారికి వెళ్ళొస్తామని వచ్చానండి. ఎలా ఉందండి ఇప్పుడు? ముందుకి ఇప్పటికి తేడా ఎలా ఉంది? ఇప్పుడు మామూలుగా నడిచేస్తున్నాను. ముందు అసలు నడనేమో అని భయం వేసిందండి నాకు. ముందు అసలు నడవనేమో అనుకున్నాను. ఇప్పుడు మామూలుగా నడిచేస్తున్నాను. అంటే ఏమన్నా పని గట్ట చేసుకొచ్చా, ఇంకా కొద్ది రోజులు ఆగమంటారా అని అడిగిదామని వచ్చానండి. ఓవరాల్ గా అయితే మీకు ఎలా ఉంది? హ్యాపీగా ఉంది? హ్యాపీగా ఉందండి. బంగారం ఒకటే నేను ఇలా అవనేమో అనుకున్నాను, మామూలుగా అయిపోయానండి నేను ఎప్పుడులాగా. ఏంటండి ఏం చేస్తారు మీరు? ఏం చేసేవారు? ఆటో నడిపేవాడిని సార్. ఆటో నడిపేవారు.